శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం కదిరి కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. చెన్నైకి చెందిన ఎల్టీటీఈ పేరుతో కోర్టు అధికారులకు ఓ ఈమెయిల్ వచ్చింది. ఇవాళ ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే అధికారిక ఈమెయిల్ ఐడీకి ఒక మెసేజ్ వచ్చింది. కోర్టు ప్రాంగణంలో బాంబులు అమర్చడం, కొద్దిసేపటికే అవి పేలబోతున్నాయని అంటూ ఆ మెయిల్లో దుండగులు హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించిన కోర్టు సిబ్బంది తక్షణమే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఇక బాంబు వార్త తెలియగానే కోర్టు హాల్స్ లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది కదిరి గౌరవ జడ్జి గారి దగ్గర నుండి ఒక మెయిల్ వచ్చింది. పోలీస్ మన ఈ ప్రాంగణంలో బాంబు పెట్టారని సమాచారం వచ్చింది. సమాచారం మేరకు మాకు సమాచారం ఇచ్చారు మేడం గారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మేము, మా సిబ్బంది, అంతేకాకుండా డిఎస్పీ ఆధ్వర్యంలోని ఈ క్లూస్ టీము, హెడ్ క్వార్టర్ సంబంధించిన క్లూస్ టీము అన్ని కూడా పిలిపించడం జరిగింది. ఇక్కడ కోర్టు ప్రాంగణంలోని జడ్జి బంగ్లాలు, ప్రాంగణాలు ఏమైతే ఉన్నాయో అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. ప్రస్తుతం మేము పరిశీలించిన దాని మేరకు ఇక్కడైతే ఎటువంటి ఆధారాలు ఏం లేవు. బహుశా ఇది ఫేక్ కలగా, ఫేక్ మెసేజ్గా మేము భావిస్తున్నాం. ఉన్న విషయం నేను హిందూపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం 8:14 అనంతపురం పీడీజే గారు, అంటే మా అనంతపురం జిల్లా, హిందూపురము సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం జిల్లా యొక్క జిల్లా జడ్జి ఆయనకు ఒక మెయిల్ వచ్చింది. ఈరోజు 11:55 అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని కోర్టులకు పేల్చేస్తామని చెప్పి తమిళనాడు సంబంధించిన ఎల్టీటీఈ సంస్థ నుంచి ఆర్డీఎక్స్ పెట్టినాము. కోర్టు ఛాంబర్లో పేల్తాయని చెప్పి మెసేజ్ రావడం వల్ల మాకు వెంటనే అనంతపురం పీడీజే గారి యొక్క ఏఓ గారు, హిందూపురం ఏఓ గారికి ఆ మెయిల్ ఫార్వర్డ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు చూపించి సహకరించాలని చెప్పినారు. వెంటనే హిందూపురంలో ఉన్న క్లర్క్లు, లాయర్లు, కక్షిదారులంతా మేము కూడా వెంటనే బయటకు వచ్చినాము. ఇప్పుడే 1 టౌన్ పోలీసు వాళ్ళు కూడా వచ్చి అంతా సెర్చ్ చేస్తున్నారు. ఈ ఎల్టీటీ సంస్థ ఇంతకు ముందు కూడా మన భావి ప్రధాని రాజీవ్ గాంధీ గారిని చంపిన దాంట్లో హస్తం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న లాయర్లు, కక్షిదారులు, క్లర్క్లు అందరూ కూడా చాలా భయభ్రాంతి జరుగుతోంది. బాంబు స్క్వాడ్ కోసం మేము అందరూ వెయిట్ చేస్తా ఉన్నాం. నేను హిందూపురం శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం కదిరి కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. చెన్నైకి చెందిన ఎల్టీటీఈ పేరుతో కోర్టు అధికారులకు ఓ ఈమెయిల్ వచ్చింది. ఇవాళ ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికే అధికారిక ఈమెయిల్ ఐడీకి ఒక మెసేజ్ వచ్చింది. కోర్టు ప్రాంగణంలో బాంబులు అమర్చడం, కొద్దిసేపటికే అవి పేలబోతున్నాయని అంటూ ఓ ఈమెయిల్ దుండగులు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన కోర్టు సిబ్బంది తక్షణమే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ, గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులకు బాంబు బెదిరింపు కలకలం జరిగింది. ఏదైతే ఇది ఇలా బాంబు పేలుస్తున్నామని చెప్పేసి మెయిల్స్ రావడం ఇది అనంతపురం జిల్లాలో మూడోసారి. ఈ గతంలో కూడా ఈ విధంగానే బాంబులు పెట్టి పేల్చేస్తున్నామని చెప్పేసి కూడా గతంలో కూడా మెయిల్స్ వచ్చాయి. పోలీసులు దానిపైన విచారణ చేపట్టారు. అయితే ఈ రోజు ఉదయం 8:15 మరొకసారి హిందూపురం, కదిరి, అనంతపురం జిల్లా కోర్టులకైతే బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే ఇది చెన్నైకి చెందిన ఎల్టీటీ పేరుతో కోర్టు అధికారులకు ఈ మెయిల్ వచ్చింది. అయితే ఇవాళ ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన కొద్దిసేపటికి ఈ మెయిల్ రావడంతో కోర్టు ప్రాంగణంలో బాంబులు అమర్చామని చెప్పడంతో మెయిల్ లో ఉన్న సందేశంతో ఒకసారిగా కోర్టులో ఉన్న న్యాయవాదులు కావచ్చు, న్యాయమూర్తులు, అలాగే అందరూ కక్షిదారులు కూడా పూర్తిగా కోర్టు బయటికి పరుగులు తీసిన పరిస్థితి. అయితే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు కోర్టులోకి వెళ్లేసి క్షుణ్ణంగా కోర్టు ఆవరణంలో కావచ్చు వచ్చిన వ్యక్తుల్ని
అలాగే వెహికల్స్ ని, అలాగే కోర్ట్ రూమ్స్ ని అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అన్న అంశం పైన పోలీసు అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే బాంబు స్క్వాడ్ ని తీసుకొని అన్ని కోర్ట్స్ లో కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే వరుసగా ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం వల్ల కోర్టులో అయితే న్యాయవాదులు కావచ్చు, కక్షిదారులు పూర్తి భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు వివిధ దఫాలుగా కూడా ఈ మెయిల్స్ రావడం వల్ల కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.